రాకాలోకంకి స్వాగతం. మరొక్కసారి రోహింగ్యాలు పతాక శీర్షికలెక్కారు. రోహింగ్యాల గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. ఢిల్లీలోని మర్కజ్లో జరిగినటువంటి తబ్లిగీ జమాత్ సదస్సులో పాల్గొన్న వాళ్ళలో దాదాపు 1000 మంది రోహింగ్యాలు కూడా ఉన్నారన్నటువంటి వార్తల నేపథ్యంలో భారతదేశంలో అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి రోహింగ్యాలను కూడా స్క్రీనింగ్ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అసలు రోహింగ్యాలు ఎక్కడెక్కడ ఉన్నారో లెక్క తీయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఒక్కసారిగా మన కుహనా సెక్యులర్ శక్తులు మళ్ళీ రోడ్డెక్కాయి, మళ్ళీ తమ గళాలకు పని చెప్పాయి, మళ్ళీ తమ కళాలకు పని చెప్పాయి. రోహింగ్యాలను కాపాడడమే జీవన ధ్యేయంలా, వాళ్లకు సహజ కవచ కుండలాల్లా నిలబడేందుకు మన కుహనా సెక్యులర్ శక్తులు ముందుకొస్తున్నాయి. రోహింగ్యాల గురించి మళ్ళీ కళ్ళబొల్లి కన్నీరు కారుస్తున్నాయి. వాస్తవానికి రోహింగ్యాలు ఎందుకు ప్రపంచానికి ఒక సమస్య, ఎందుకు భారతదేశపు భద్రతకు రోహింగ్యాలు అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా నిలుస్తున్నారు? రోహింగ్యాల విషయంలో భారత ప్రభుత్వమే కాక అంతర్జాతీయ సముదాయం కూడా ఎందుకు జాగ్రత్త వహించాలి? ఈ అంశాలను మనం చర్చిద్దాం. మొట్టమొదటిగా అసలు రోహింగ్యాలు ఎవరు? రోహింగ్యాలు బర్మా లేదా మ్యాన్మార్ దేశంలో ఉన్నటువంటి రఖైన్ అనేటటువంటి రాష్ట్రంలో నివసించేటటువంటి బంగ్లాదేశీ చొరబాటుగారు. బంగ్లాదేశ్లోని చిట్టగాం, కాక్స్ బజార్ వంటి ప్రాంతాల నుంచి వలస వెళ్ళారు వీళ్ళు మ్యాన్మార్లోకి. అప్పట్లో మ్యాన్మార్ 1935 వరకు భారతదేశంలోని అంతర్భాగంగా ఉండేది. 1935 ఇండియా రీఆర్గనైజేషన్ యాక్ట్లో భాగంగా బర్మాను, శ్రీలంకని భారతదేశం నుంచి వేరు చేయడం జరిగింది. అప్పటి వరకు తూర్పు బెంగాల్ లేదా తూర్పు బెంగాల్లో ఉన్నటువంటి చిట్టగాం, కాక్స్ బజార్ ప్రాంతం నుంచి బంగ్లాదేశీయులు అంటే అప్పుడున్నటువంటి తూర్పు బెంగాల్కి చెందినటువంటి ముస్లిములు రఖైన్ ప్రాంతానికి వలస వెళ్ళారు. 1872, 1874 ప్రాంతంలో ఒకే సమయంలో అస్సాం ప్రాంతంలోకి, ఈశాన్య భారతంలోకి తూర్పు బెంగాలీల వలస ప్రారంభమైంది. బహుశా దాదాపు అదే సమయంలో బర్మాలో ఉన్నటువంటి రఖైన్ ప్రాంతంలో కూడా వలస ప్రారంభమైంది. 1872లో లెక్క తీసినప్పుడు వాళ్ళ సంఖ్య 58,000. 1911 నాటికి లెక్క తీసేసరికి వారి జనాభా 1,75,000కు పెరిగింది. కాబట్టి వీళ్ళు నెమ్మదిగా వలస వెళుతూ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి భాషను వాళ్ళు రువాంగ్యా అనేవాళ్ళు. ఈ రువాంగ్యా భాషను అంటే బెంగాల్లో అనేక డైలెక్ట్స్ ఉన్నాయి. మన తెలుగులో ఏ రకంగా శ్రీకాకుళం ఉత్తరాంధ్ర తెలుగు, తూర్పుగోదావరి తెలుగు, నెల్లూరు జిల్లా తెలుగు, గుంటూరు తెలుగు, అదేవిధంగా కరీంనగర్లో ఒక రకంగా మాట్లాడతారు, వరంగల్లో ఒక రకంగా మాట్లాడతారు, మహబూబ్ నగర్లో ఒక రకంగా మాట్లాడతారు. ఇదే రకంగా బెంగాలీ భాషలో కూడా అనేక మాండలికాలు ఉన్నాయి. ఢాకయ్యా, చట్టగ్రామియా, రాజ్షాహియా, సిల్హెటియా, మైమోన్ సింగియా, ఇటువంటి అనేక డైలెక్ట్స్ ఉన్నాయి. అటువంటి డైలెక్ట్స్లో ఒక డయలెక్ట్ అంటే ఒక మాండలికం పేరు రువాంగ్యా. ఈ రువాంగ్యా మాండలికాన్ని మాట్లాడే వాళ్ళు క్రమేపీ రోహింగ్యాలుగా మారారు. రోహింగ్యా అన్నట్లయితే వీళ్ళని బ్రిటిష్ వాళ్ళు తమ సెన్సస్ రిపోర్ట్స్లో వీళ్ళని వాస్తవానికి చిట్టగాంగియన్స్ అని చెప్పి సంబోధించేవాళ్ళు. వీళ్ళని ఏ రోజు కూడా రోహింగ్యా అన్నటువంటి పదాన్ని బ్రిటిష్ ప్రభుత్వం 1935 వరకు కూడా ఉపయోగించలేదు. వీళ్ళని చిట్టగాంగియన్స్ అనేవాళ్ళు. బర్మాలో ఉన్నటువంటి రఖైన్ స్టేట్లో ఉన్నటువంటి చిట్టగాంగియన్స్ అంటే వీళ్ళు బర్మా మూల నివాసులు కారు. సరే, చేరారు. భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే సమయంలో రఖైన్ స్టేట్లో ఉండేటటువంటి ప్రధాన నగరాలు సిట్వే, ఇటువంటి మాడాంగ్, ఇటువంటి అనేక నగరాలలో ముస్లిం మెజారిటీ అయిపోయింది. బంగ్లాదేశ్ నుంచి అంటే తూర్పు పాకిస్తాన్ నుంచి, నాటి తూర్పు బెంగాల్ నుంచి వెళ్ళినటువంటి ముస్లిం జనాభా మెజారిటీకి వచ్చిన తర్వాత వాళ్ళు తమను తూర్పు పాకిస్తాన్లో కలపాలని డిమాండ్ చేశారు. బ్రిటిషర్లను డిమాండ్ చేశారు. డిమాండ్ చేయటమే కాకుండా వారు మహమ్మద్ అలీ జిన్నా దగ్గరికి వర్తమానం పంపించారు. మమ్మల్ని బంగ్లాదేశ్లో కలిపేసుకోండి అంటే తూర్పు పాకిస్తాన్లో, అప్పట్లో దాని పేరు తూర్పు పాకిస్తాన్లో కలిపేసుకోమని అడిగారు. కానీ మహమ్మద్ అలీ జిన్నా
బెంగాలీల సంఖ్య పెరుగుతుందన్నటువంటి భయంతో, బెంగాలీ భాష మాట్లాడే ముస్లింల సంఖ్య పెరుగుతుందన్నటువంటి భయంతో వీళ్ళని రావద్దన్నాడు. రావద్దన్న తరువాత వాళ్ళందరూ స్వయంగా మీర్ ఖాసిం అనేటటువంటి నాయకుడిని ఎన్నుకున్నారు. మీర్ ఖాసిం బర్మా ప్రభుత్వానికి ఒక లేఖ రాసి మమ్మల్ని ఒక స్వతంత్ర దేశంగా డిక్లేర్ చేయండి, బర్మాతో సంబంధం లేకుండా మేము ఉంటామని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఎప్పుడైతే బర్మా సార్వభౌమత్వాన్ని వాళ్ళు సవాలు చేశారో బర్మీస్ ప్రజలు వాళ్ళపై పోరాటం ప్రారంభించారు. రోహింగ్యాలు బర్మాకు చెందినటువంటి బౌద్ధులపైన, బర్మాలో నివసిస్తున్న హిందువులపైన కనీ విని ఎరుగని అత్యాచారాలు చేశారు. దీనికి మరికొంత నేపథ్యం ఉంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బర్మీస్ ప్రజలు అంటే మ్యాన్మారీస్ ప్రజలు జపాన్కి మద్దతు ఇచ్చారు. రోహింగ్యాలు బ్రిటిషర్లకు మద్దతు ఇచ్చారు. ఆ సమయంలో రోహింగ్యాలకు బ్రిటిష్ ప్రభుత్వము ఆయుధాలను సరఫరా చేసింది. పర్యవసానంగా రోహింగ్యాల చేతిలో చాలా పెద్ద సంఖ్యలో ఆయుధాలు ఉండడం వల్ల బర్మీస్ ప్రజలపైన దాడులు చేయటము, బర్మీస్ ప్రజల్ని చంపటము, బర్మీస్ మహిళలపై అత్యాచారం చేయటము, వాళ్లను మానభంగం చేయటము, వాళ్ళని అపహరించుకుని తీసుకొచ్చి బలవంతంగా మతం మార్చటము, ఇవన్నీ చేసేసరికి రఖైన్ ప్రాంతము బౌద్ధులు నివసించలేని పరిస్థితులు వచ్చినాయి. చిట్ట చివరికి 1949 నాటికి మీర్ ఖాసిం నాయకత్వంలో ఉండేటువంటి ముజాహిదీన్ వీళ్ళు మొత్తము రఖైన్ ప్రాంతము, సిట్వే రాజధానిగా ఉన్నటువంటి రఖైన్ ప్రాంతాన్ని తమ చేతుల్లోకి తీసుకుని స్వతంత్ర దేశాన్ని ప్రకటించారు. అప్పుడు బర్మా తన సైన్యాన్ని పంపించవలసి వచ్చింది. 1960 వరకు ఈ రఖైన్ ప్రాంతంలో బౌద్ధ సైన్యానికి, మ్యాన్మారీ సైన్యానికి రఖైన్ వేర్పాటువాదులకి మధ్య యుద్ధం జరిగింది. చిట్ట చివరికి 1960లో వాళ్ళు పూర్తిగా ఓడిపోయారు. ఆ తర్వాత 1972లో జాఫర్ కవాల్ అనేటటువంటి వ్యక్తి నాయకత్వంలో రోహింగ్యా లిబరేషన్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీ రోహింగ్యా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టుగా ప్రకటించి బర్మాలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మరోసారి సవాలు చేసింది. ఆ తర్వాత రోహింగ్యా పేట్రియాటిక్ ఫ్రంట్ అనేటటువంటి ఉగ్రవాద సంస్థను ప్రారంభించారు. 1982లో రోహింగ్యా సాలిడారిటీ ఆర్గనైజేషన్ ప్రారంభమైంది. ఇది కూడా ఒక ఉగ్రవాద సంస్థ. దీనికి నాయకుడు మొహమ్మద్ యూనుస్. ప్రస్తుతము ఈ రోహింగ్యా ప్రాంతము, దాన్ని అరకాన్ ప్రాంతము లేదా రఖైన్ ప్రాంతం అని అంటారు. దానిలో హరకాన్ అల్ యాకిన్, అరకాన్ రోహింగ్యా నేషనల్ ఆర్గనైజేషన్, రోహింగ్యా నేషనల్ ఆర్మీ వంటి ఉగ్రవాద సంస్థలు అత్యంత కీలకంగా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా అవుతున్నాయి. వాళ్ళు స్వతంత్ర దేశం ఏర్పాటు చేసుకోవడం కోసం పోరాడుతున్నారు. ఈ కారణంగానే బౌద్ధులకు వారికి సంఘర్షణ జరుగుతున్నది. 2017 సెప్టెంబర్ 3-4 తారీఖులో అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీకి చెందినటువంటి ఉగ్రవాదులు అనేక బౌద్ధ గ్రామాలపై పడి వందలాది మందిని, ఒక్క ఔంటా అనే గ్రామంలోనే 150 ఇళ్లను ముగ్గుపాలు చేశారు. అదేవిధంగా సాకీనామా హోంటారి అనే గ్రామంలో దాదాపు 90 ఇళ్లను ధ్వంసం చేశారు. దినాబావ్ గ్వే అనేటువంటి గ్రామంలో 400 ఇళ్లను దగ్ధం చేశారు. ఇదంతా 2017 నాటి విషయము. 2017 ఆగస్టు 25న 30 పోలీస్ స్టేషన్లపై ఒకే సమయంలో దాడులు చేశారు. ఆగస్టు 31 నాడు ఒకేసారి బర్మాలో 52 ఉగ్రవాద దాడులు చేశారు. దీనిలో 13 మంది సైనికులు చనిపోవడం జరిగింది. దీంతో బర్మీస్ ప్రభుత్వము దాదాపు 11,720 మంది బౌద్ధులను రఖైన్ ప్రాంతం నుంచి సురక్షిత ప్రదేశాలకు తీసుకువెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది రోహింగ్యాల చరిత్ర, రక్త చరిత్ర. నిజానికి అత్యంత కిరాతకంగా, క్రూరంగా బౌద్ధులపైన, బర్మాలో ఉన్నటువంటి హిందువులపైన అత్యాచారాలు చేసినటువంటి రోహింగ్యాలకు శరణం ఇవ్వాలి, వాళ్ళను శరణార్థులుగా గుర్తించాలి, వాళ్లకు పౌరసత్వం ఇవ్వాలి, భారతదేశంలో వాళ్ళని ఉంచేసుకోవాలి, వాళ్ళని అల్లుళ్ళలాగా ట్రీట్ చేయాలని చెప్పి మన దేశంలోని కుహనా సెక్యులర్ పార్టీలు చెబుతున్నాయి. విచిత్రం ఏంటంటే రోహింగ్యాలు బర్మా దేశంలోని రఖైన్ ప్రాంతానికి చెందిన వాళ్ళు శరణార్థులుగా వెళ్ళాలంటే నియరెస్ట్ కంట్రీ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కాక్స్ బజార్కి వెళ్ళాలి, ఎందుకంటే అది నియరెస్ట్ ప్లేస్.
అక్కడ నుంచి వాళ్ళు దాదాపు వాళ్ళు చెప్పిన కథనాల ప్రకారమే రిడిఫ్లో ప్రచురితమైనటువంటి వాళ్ళ అకౌంట్స్ ప్రకారమే 8 days 8 రోజులు ప్రయాణం చేసి వాళ్ళు కలకత్తాకు వచ్చారు. కలకత్తాలోని బీనాపోల్, పెట్రాపోల్ మిగతా ప్రాంతాల నుంచి అక్రమంగా చొరబడి 1500 కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్కి, 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి జమ్మూకి, 2500 కిలోమీటర్లు ప్రయాణం చేసి రాజస్థాన్ సరిహద్దులకి ఎందుకు వెళుతున్నారు? శరణార్థి అయినట్టయితే సమీపంలో ఉన్న దేశంలో తలదాచుకోవాలి. ఈ రకంగా 3000 కిలోమీటర్లు, 2000 కిలోమీటర్లు ఎందుకు ప్రయాణం చేస్తున్నారు? వీళ్లకు అసలు ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలు సహాయం చేస్తున్నాయా? పాకిస్తాన్ 1962 నుంచి రోహింగ్యాలను తమ దేశంలోకి రానిచ్చింది, కానీ వాళ్ళకి ఇప్పటికీ పౌరసత్వం ఇవ్వలేదు, జాతీయ గుర్తింపు కార్డు లేదు, వాళ్ళు రేషన్ కార్డు లేదు, వాళ్ళు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయలేరు. అదే సమయంలో వీళ్ళని కొద్దిమందిని తమ దగ్గర పెట్టుకుని ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే బర్మాతోటి సాయుధ ఒప్పందాలు చేసుకుంటుంది. సౌదీ అరేబియా, అజర్బైజాన్, కజాఖిస్తాన్, ఆ తర్వాత ఈ దేశాలన్నీ కూడాను నోటితోటి రోహింగ్యాల గురించి మాట్లాడుతూనే వాస్తవానికి సహాయం చేస్తున్నాయి బర్మా ప్రభుత్వానికి. మలేషియా రఖైన్ ప్రాంతానికి అతి దగ్గరగా ఉండేటటువంటి ఆగ్నేయాసియా దేశము. మలేషియా ముస్లిం దేశమైనప్పటికీ, ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉండేటటువంటి దేశమైనప్పటికీ మలేషియాలో ప్రవేశం లేదు రోహింగ్యాలకు. 2015లో ఒక బోట్లో వెళ్ళినట్లయితే వాళ్ళని లోపలికి రానివ్వక బోటు పరంగా మొత్తం మునిగి చనిపోయారు రోహింగ్యాలు. ఇప్పుడు 3 రోజుల క్రితము, అంటే ఏప్రిల్ 14, 17, 18 నాటికి కూడా 200 మంది రోహింగ్యాలు మలేషియాకి పడవలో వెళ్ళడానికి ప్రయత్నిస్తే వాళ్ళలో కరోనా ఉందన్నటువంటి భయంతో వాళ్ళని తిప్పి పంపేయడం జరిగింది. రోహింగ్యాల గురించి ప్రపంచంలో ఉన్నటువంటి 55 ముస్లిం దేశాల్లో ఏ ఒక్క దేశం కూడా వాళ్లకు ఆశ్రయం ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. పాకిస్తాన్ సిద్ధంగా లేదు, సౌదీ అరేబియా సిద్ధంగా లేదు, బంగ్లాదేశ్ సిద్ధంగా లేదు. బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్లో రోహింగ్యాల శరణార్థి శిబిరాలు ఉన్నాయి. వాళ్ళను కాక్స్ బజార్ నుంచి తొలగించేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. బంగ్లాదేశ్ భద్రతకు అతిపెద్ద ముప్పు రోహింగ్యాలు అని చెప్పి బంగ్లాదేశ్ హోంమంత్రి, బంగ్లాదేశ్ రక్షణ మంత్రి అధికారిక ప్రకటనలు చేస్తున్నారు. అజర్బైజాన్ కానివ్వండి, టర్కీ కానివ్వండి, అన్ని దేశాలు రోహింగ్యాల గురించి మాట్లాడడం వరకే పరిమితం తప్పితే ఏ రకమైనటువంటి యాక్షన్ చేయటం లేదు. ఈ దేశాలన్నీ కూడా బర్మాతోటి సాయుధ ఒప్పందాలు చేసుకోవటము, పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్ చేయటము, ముఖ్యంగా రఖైన్ ప్రాంతంలోనే పెట్రోల్ ఎక్స్ప్లోరేషన్ అంటే పెట్రోల్ వెలికితీత కోసము అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం చేస్తున్నారు. బర్మా ప్రభుత్వంతో కలిసి చేస్తున్నారు. నోటితో రోహింగ్యాల గురించి మాట్లాడుతున్నారు, కానీ చేతలలో బర్మీస్ ప్రభుత్వంతో ఉన్నారు. ఏ దేశము పట్టించుకున్నటువంటి రోహింగ్యాలను భారతదేశంలో ఆశ్రయం ఇచ్చి అల్లుళ్ళలాగా ట్రీట్ చేయాలని మన కుహనా సెక్యులర్ పార్టీలు చెబుతున్నాయి. రోహింగ్యాలు కేవలము వాళ్ళ దేశంలోనే ఉగ్రవాద సంస్థలు కాదు, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైనటువంటి టెర్రరిస్ట్ ఎలిమెంట్స్గా పనిచేస్తున్నారు. వాళ్ళ వల్ల ప్రపంచ భద్రతకు ముప్పు, టెర్రరిస్టు వ్యతిరేక పోరాటానికి విఘాతం కలుగుతుంది. అది ఎలాగా అన్నది తరువాత వీడియోలో తెలుసుకుందాం.